జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం, ఈరోజు నా ఎంపిక చేసుకున్న వాక్య సందేశం ఏమిటంటే, కొరెషుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇజ్రాయేల్ను నెబుకద్నెజర్ అనే చక్రవర్తి బానిసత్వం నుంచి విమోచించడానికి నేను కొరెషు నిన్ను పిలిచాను. కొరెషు, నేనే వర్షాన్ని ఇచ్చేవాడను, వెలుగును కలిగించేవాడను, కష్టాలు నష్టాలు చీకటిని వెలుగును కలిగించేవాడను, సర్వ సృష్టిలో ఉనికి కలిగి ఉన్న వారందరి అవసరాలన్నీ కూడా తీర్చేవాడను నేనే, చంపువాడను నేనే, బ్రతికించేవాడను నేనే. కొరెషు, నేనే దేవుడను, మరే దేవుడు లేడు ఈ భూ ప్రపంచంలో. నేనే సర్వాధికారిని, సర్వాధిపతిని. నీవు పుట్టక ముందే నేను నిన్ను నా సేవకునిగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ప్రపంచ రాజులు నీకు లొంగి వారందరూ నీకు బానిసలైపోతారు. ఆ విధంగా నేను చేస్తాను. నీ సైన్యాలకు ముందు నడుస్తాను నేనే. అనేక రాజ్యాలను నీవు జయిస్తావు, అందరూ కూడా నీకు లొంగిపోతారు. నీ సైన్యాలకు ముందు నేనే నడుస్తాను. నీకు ఐశ్వర్యం, ఘనత, అధికారం, ధనం నేనే ఇస్తాను. నీవు నన్ను ఎరగకుండినను నేను నిన్ను ఏర్పరచుకున్నాను సేవకునిగా. ఎందుకు అంటే, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, తన సంతతి వారి నిమిత్తము, వారు నన్ను ఆరాధించడానికి, వారిని విమోచన కలగజేయడానికి, వారికి ఆలయం కట్టుకోవడానికి, నీవే ముందుండి ఆ పనులన్నీ పూర్తి చేయడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ప్రపంచ మానవులందరికీ నా గొప్పదనం, నాకు కీర్తి, నాకు ఘనత కలగజేయడానికి నిన్ను ఏర్పరచుకున్నాను. ఇజ్రాయేల్ దేవుడను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరెషును దేవుడు పిలిచాడు, నిన్ను కూడా పిలుస్తున్నాడు. నీకు సహాయం చేద్దామని, నీకు సహాయం చేయడం కోసమే నిన్ను పిలుస్తున్నాడు. నీకు ఉద్యోగం రాదని బాధపడుతున్నావా? నీకు గర్భఫలం లేదని బాధపడుతున్నావా? నీ ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్నావా? సమస్తం దేవుడు నీకు దయచేస్తాడు. అవి ఎంత బలమైన కొండలాంటి సమస్యలైనా ఆ సమస్యలన్నీ కూడా నీకు సానుకూలంగా దేవుడు మారుస్తాడు, నీకు మేలుకరంగా మారుస్తాడు. నీకు విమోచన కలగజేసి నీకు మేలు కలిగించి నిన్ను ఆనందంగా ఉండేటట్టు